గంజాయి రహిత సమాజమే ధ్యేయంగా రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో వర్ష ఫుడ్ సమీపంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బరాయుడు సూచనల మేరకు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, గాజులమన్యం సీఐ మంజునాథ్ రెడ్డి, ఎస్ఐ హరీశాలతో కలిసి గంజాయి టెస్టింగ్ కిట్ ద్వారా వర్ష జ్యూస్ ఫ్యాక్టరీలో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, గంజాయి కిట్ ద్వారా కేవలం 1 నిమిషంలోనే సదరు వ్యక్తి గంజాయి సేవించాడా లేదా అనేది రిపోర్ట్ ద్వారా తెలిసిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజులమన్యం పోలీస్ సిబ్బంది, వర్ష జ్యూస్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ గారు ఆదేశాల మేరకు, అలానే తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము గాజులమన్యం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ గాంజా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలు మరియు ఇతరులపై గాంజా అలవాట్లు ఎవరికి ఉన్నాయి, అనుమానాలు మనకు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది గాంజా కిట్ ద్వారా. దీంట్లో పాజిటివ్ కనుక వస్తే వాళ్ళకి ఎక్కడి నుంచి ఈ సరఫరా జరిగింది, ఆ పెడ్లర్ ఎవరు, దానికి సప్లయర్ ఎవరు, అది ఎక్కడి నుంచి ఆరిజిన్ ఎక్కడ ఉంది అనేది కనిపెట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.